హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర ప్రముఖ క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అనేక వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇదేదో కావాలని ఎవరో చంపారని చెప్పేసి కొంత క్రైస్తవ సంఘాలు కానీ కొంతమంది పాస్టర్లు కానీ ఆందోళనలు నిరసనలు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా అలా జరిగి ఉండొచ్చా, కేవలం యాక్సిడెంటేనా అనేటువంటి విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అతను గతంలో రక్షణ టీవీ నడిపాడు, డిబేటర్గా ఉన్నాడు, అనేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాడు, పాస్టర్గా కూడా ప్రజెంట్ ఉన్నాడు. అతనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. అతను సనాతన ధర్మం మీద ఇతర విషయాల మీద అతను చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద వైరల్గా మారాయి. వాటన్నిటి గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్, ముందుగా అతని మరణం సంబంధించి వాళ్ళ సన్నిహితుడు చెప్తున్నటువంటి అనుమానాన్ని ముందుగా మనం తెలుసుకున్న తర్వాత చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. తప్పకుండా సార్. వాళ్ళ సన్నిహితుడి నెంబర్ నేను సేకరించాను. ఓకేనండి. హాయ్ అండి, నమస్కారం అండి. నమస్తే అండి. నేను కార్తిక్ అండి, మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి కార్తిక్ గారు. ఇవాళ ప్రవీణ్ పగడార్ గారు మరణం ఏదైతే ఉందో దాని మీద అనేక అనుమానాలు మీరు వ్యక్తం చేస్తున్నారు కదా, మీకున్న అనుమానాలు ఏంటి? ప్రవీణ్ పగడార్ గారు ఆయన గుడ్ డిబేటర్ అండి. మధ్యకాలంలో ఈ చాలా మంది హిందుత్వవాదులని మత సందేశాలను ఎదుర్కొన్న వ్యక్తి ఆయన. క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా రెప్యుటేషన్ వ్యక్తి. చెప్పాలంటే ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి కూడా చెప్పాలి ఆయన. ఓకే. సో ఆయన మీద చాలా కాలంగా థ్రెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ని వ్యక్తిగతంగా బెదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు, టీవీ ముఖంగా బెదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఎవరైతే యూట్యూబ్ లో క్రైస్తవ్యం మీద విషయం కలుపుతున్నారో ఆ యూట్యూబర్స్ అండి. నేను పేర్లు మెన్షన్ చేయడం ఇష్టపడలేదు, కానీ చాలా మంది యేసు ప్రభుని దూషిస్తూ సిలువ గురించి మాట్లాడే పర్టికులర్ మీ అనుమానం ఎవరి మీద అన్నది చెప్పగలరా? ఎందుకంటే జనం కూడా తెలుసుకోవాలనుకుంటారు కదా. ఖచ్చితంగా పలానా నేమ్ మెన్షన్ చేయడం ఇష్టపడలేదు, కానీ పోలీసు వారు సమయాన్ని పాటించండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కానీ కొంచెం మేము టైం తీసుకుంటున్నాం. అయితే ఖచ్చితంగా ఇది యాక్సిడెంటల్ డెత్ కాదని మాత్రం మాకు అనిపిస్తుంది 100%. ఎందుకంటే మేము ఆ స్పాట్ చూసినప్పుడు ఆయనకు ముఖం మీద చాలా గట్టి గాయం తగిలింది, వెనక గాయం తగిలింది. అయితే అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినటువంటి దాఖలాలు ఏం కనబడలేదు, స్క్రాచెస్ లేవు రోడ్డు మీద. బండికి ఎటువంటి దెబ్బలు, చిన్న లైట్ పగిలిన ఫ్రంట్ తప్ప బండికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఆయన ఒంటి మీద కూడా బట్టలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి, ముఖం ఒకటి గాయపడి ఉంది. అదే ఇప్పుడు 2 వీలర్ నుంచి కదా కింద పడి అవును. రెండోది ఆయన కొన్ని ఫొటోస్ చూస్తే ఆయన పక్కన ఆయన కళ్ళద్దాలు కూడా పక్కన ఏదో నీట్ గా మాస్క్ మీద పెట్టి కనబడతా ఉన్నాయి డెడ్ బాడీ పక్కన. సో ఇవన్నీ కూడా చాలా అనుమానాలు తావిస్తుంది. మరిగో శ్రీ గారు మేము సిసి ఫోటో తీసుకుంటున్నాం అని చెప్పి అన్నారు కనుక మేము వెయిట్ చేస్తున్నాం అండి. వాళ్ళు ఏం చెప్తారో విని దాని మీద ఆలోచించడం చూస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ సమాజం అయితే మాత్రం చాలా. అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు ఎవరైతే అతను బెదిరించారు అని చెప్పేసి అంటున్నారో, గతంలో ఇతను కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ పాస్టర్ గారు కూడా సనాతన ధర్మం మీద రకరకాల కామెంట్స్ చేసి ఉన్నారు కదా అనేటువంటిది కూడా చర్చ న్యాసంగా మారిన అంశం. దాని మీద ఏం చెప్పచ్చు? కారణం ఏంటంటే సనాతన ధర్మం మీద మాట్లాడడానికి కారణం క్రైస్తవం మీద జరుగుతున్న విమర్శలను ఎదుర్కొంటూ దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సందర్భోచితంగా మాట్లాడ తప్ప ఆయన మత విద్వేషం రెచ్చగొట్టే మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. అవును, సందర్భోచితంగా ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు తప్ప ఆయన ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని ఎప్పుడు కూడా గ్రంథాల మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఓకే. అంటే విమర్శలు తిప్పికొట్టే క్రమంలో తప్ప ఆయనగా వేరే మతాన్ని కించపరచలేదు అంటారు మీరు? లేదు లేదు. సో ప్రధానమంటే మీరు అనుమానాలు ఎవరి మీద అనేటువంటిది మీడియా ముఖంగా చెప్పదలుచుకోలేదు ఇప్పటికైతే, అంతేనా? ఇప్పటికైతే చెప్పదలుచుకోలేదు. అని ఖచ్చితంగా అది మీరు మర్డర్ అటెంప్ట్ అని ఖచ్చితంగా భావిస్తున్నారా ప్రజెంట్ అయితే? ఖచ్చితంగా ఇది కుట్రతో కూడిన విషయాన్ని మేము భావిస్తాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా అతను ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? ఆయన మాకు తెలిసినంత వరకు హైదరాబాద్ బయలుదేరి విజయవాడ వచ్చారని, విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్నారని తెలిసిందండి. మరి విజయవాడ నుంచి కార్ లేదా బైక్ మీద ఎందుకు వస్తున్నారు? ఆయన సొంత బైక్ హైదరాబాద్ నుంచి. మాకు అది విషయం ఎందుకు వస్తున్నారని తెలియదు. బట్ ఆయన వైఫ్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అయితే బైక్ అవసరం రాజమండ్రిలో లోకల్ గా తిరగడానికి ఉంటుందని బైక్ రాజమండ్రి విడిచిపెట్టడం కోసం తీసుకొచ్చారని తెలిసింది. ఓకే. ఆయన ఉంటాం ఎక్కడ అసలు ప్రాపర్ గా? ఎగ్జాక్ట్ గా ఆయన ఉండేది హైదరాబాద్ అండి. రాజమండ్రిలో వారు ఏదో పని మీద వస్తున్నారని తెలిసింది, బట్ ఎవరికి తెలియదు. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రి చాలా దూరం కదా, బైక్ మీద ఎందుకు వస్తున్నారు అనేది నా డౌట్. అందుకని అదే ఆ బైక్ ని రాజమండ్రి విడిచిపెట్టాలని ఉద్దేశంతో బైక్ తీసుకొస్తున్నారు. యాక్చువల్గా కార్లో వస్తారు ఎప్పుడు.
బట్ ఆ బైక్ ని రాజమండ్రిలో ఉంచాలి, రాజమండ్రి వచ్చినప్పుడు లోకల్ గా తిరగడానికి ఒక వెహికల్ అవసరం అని లోకల్ కోఆర్డినేటర్స్ అడిగిన దాన్ని బట్టి తీసుకొస్తున్నాడని మాకు వచ్చిన సమాచారం అంతే. ఎందుకంటే అతను కావాలనుకుంటే బైక్ సప్లై చేసి వాళ్ళు అక్కడ లోకల్లో ఉంటారు కదా, ఆయన అభిమానులు, ఆయన ఫాలోవర్స్. ఉంటారండి. ఇప్పుడు ఏం బైక్ అండి అది? ఎన్ఫీల్డ్ అండి, రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే. అంటే ఆయన హైదరాబాద్ నుంచి బైక్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పెద్ద డౌట్. మాకు అది అర్థం కాలేదు. ఆయన తీసుకురావాల్సిన అవసరం లేదు, ఆయన చెప్తే తీసుకురావడానికి 10 మంది ఉంటారు. ఆయనే వ్యక్తిగతంగా మరి బైక్ వేసుకుని రావాల్సినంత నెసిటీ అయితే లేదు. మరి ఎందుకు వచ్చారంటే మాకు ఇంకా తెలియదు, అర్థం కాలేదా. ఓకే. యాక్చువల్ రెండో అనుమానానికి కారణం ఏంటంటే ఆయన లోకల్ రాజమండ్రి కోఆర్డినేటర్ ఆయనకి నైట్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు చెప్తున్నాడు. ఆయన ఓకే. 2 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ చేయలేదు, రెండోది రిటర్న్ కాల్ కూడా చేయలేదు, సాధారణంగా ఎప్పుడు జరగలేదు అని అంటే బయలుదేరే ముందు కాల్ చేశారు, హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు. హైదరాబాద్ కాదండి, ఈయన నైట్ 9 o'clock కి తన వైఫ్ తో మాట్లాడాడు. లాస్ట్ గా 9 o'clock అని తెలిసింది మాకు. ఎప్పుడు? నైట్ 9 కి విజయవాడ నుంచి ఆయన వైఫ్ తో మాట్లాడినట్టు తెలిసింది మాకు. సోమవారం నైట్ 9 గంటలకి. ఆదివారం నిన్న సోమవారం. అదే సోమవారం నైట్ 9 o'clock. 9 o'clock, అవును. అయితే మేము సీసీ ఫుటేజ్ చూసాం ఇప్పుడే. కొవ్వూరు టోల్ గేట్ దాటాడు, 11:30 అంటే కొవ్వూరు టోల్ గేట్ క్రాస్ చేసాడు ఆయన బైక్ మీద సింగిల్ గా. ఓకే. ఓకే. మరి 11:30 తర్వాత ఏం జరిగిందని తెలియదు. ఇంకా మేము పోలీసు వాళ్ళు నైట్ టైం జరిగింది కదా యాక్సిడెంట్? ఏ టైం జరిగిందండి? అదే మాది 11:30 కొవ్వూరు దాటారంటే బిట్వీన్ 11:30 to 11:45 ఉండొచ్చు. ఓకే. అంటే నైటే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాడు ఆయన. ఎప్పుడు బయలుదేరారు హైదరాబాద్ మాకు తెలియదు, కానీ విజయవాడ నుంచి మాత్రం 9 o'clock బయలుదేరినట్టు అనిపిస్తుంది. అదే అంటే హైదరాబాద్ నుంచి ఈవినింగ్ బయలుదేరి ఉండాలి, లేదా మధ్యాహ్నం బయలుదేరి. అయి ఉండొచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. సార్, అదే ఆజద్ గారు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు. బండి మీద అంత దూరం అంటే నాకు కొద్దిగా నేను ఆశ్చర్యపోతున్నా ఫస్ట్. అంటే కొద్దిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొద్ది పెద్ద బైకే. చాలా మంది లాంగ్ వెళ్తుంటారులేండి, చాలా మంది కొంతమంది బైక్ రైడింగ్, కొన్ని ఆయనకి అంత అవసరం లేదేమో. అదే మరి అదే ఒకసారి విచారించాలి పోలీసు వారు. ఎందుకంటే బండి మీద వెళ్ళటం అనేది ఒకసారి ఆలోచించాలి. సరే, ఆయన కొవ్వూరు దాటారు 11 అంటే అర్ధరాత్రి మిడ్నైటే కదా, నథింగ్ బట్ 12 గంటల కంటే మరి ఆయన వెళ్ళిన దారిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మరి ఎవరికైనా అందిందా, లేకపోతే ఏం జరిగింది అనేది ప్రజెంట్ పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ తెలిసింది కదా. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో అంతేగాని ముందే మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు. హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? అందులో దట్టు అర్ధరాత్రి ఒకటి. తర్వాత ఏంటంటే ఆయన సార్ రోడ్డు పొడవునా కొంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తుంటే జనరల్గా ఓన్లీ టోల్ గేట్ దగ్గర మాత్రమే కాదు. అవునా, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. నైట్ పూట అన్నాడు కదా ఆయన. నైట్ పూట అనేది మరి అది సీసీ కెమెరాలు ఆ చీకట్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి కదా. కాకపోతే ఒకటే బాధ అనిపిస్తుంది, నైట్ 12 గంటలకు రావాల్సిన అవసరం ఏంటి అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి పోలీసు వారు. ఆ టైంలో రావాల్సిన అవసరం ఏముంది నైట్ 9 గంటలకి? ఓకే. ఇంకోటి ఏంటంటే రష్ ఉంటుంది. మీ కొవ్వూరు రోడ్డు కూడా ఇప్పుడు అవన్నీ రోడ్లు కూడా సరిగ్గా బాగాలేదండి. రోడ్లు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కొంత నడుస్తుంది, కొంత గందరగోళంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా. అవన్నీ మరి ఆ టైంలో బైక్ తీసుకుని నైట్ రావాల్సిన అంత అర్జెంట్ నెసెసిటీ ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి ఫస్ట్. నైట్ కోఆర్డినేటర్ ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం ఏంటి, మళ్ళీ కాల్ బ్యాక్ చేయకపోవడం ముందు అక్కడి నుంచి తీసుకురావాలి. అసలు విజయవాడ నుంచి ఆయన ఎందుకు 9కి బయలుదేరి? ఆయన పర్యటన అనుమానాస్పదం అంటారా మీరు? అంటే నేను అట్లా అనలేనండి. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నైట్ అంటే 9 గంటలకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే బండి మీద ఉండొచ్చు కదా. 11కి దాకా ఉన్నాడు ఆయన, బతికే ఉన్నాడు కదా. ఆయన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే 9 గంటల నుంచి నైట్ 11:40 వరకు బతికే ఉన్నాడు కదా లెక్క. 11:40 తర్వాత కదా. సో నేనేమంటానంటే 9 గంటలకు ఆయన అర్జెంట్గా రావాల్సిన అవసరం ఏంటి అనేది నాకు జనరల్ క్వశ్చన్. లేదు వాళ్ళ ఫ్యామిలీని చూడాలని, ఎందుకులే మళ్ళీ నైట్ పొద్దున్నే ఎండ ఎక్కువ ఉంది, ఎండకి ఇబ్బంది పడతాడు అనుకున్నాడా? ఏముంది జనరల్గా ఏంటంటే మాకు అంటే మాది కూడా విజయవాడ కదా సార్. జనరల్గా మేము కూడా చిన్న ఇప్పుడు మా చెల్లెలు అక్కడే ఉంటారు, భీమడోల్లో ఉంటారు, 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడే కదా సరదాగా వెళ్ళొచ్చేద్దామని మేము వెళ్ళిపోతుంటాం. అట్లా ఏమి ఉండదు. కాదు రాజమండ్రి అంటే చాలా దూరం కదా సార్. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం టక్కన వెళ్ళి ఇప్పుడు ఖమ్మం వెళ్ళాలనుకోండి, ఏముంది మళ్ళీ బస్ ఎక్కేది ఎందుకని టక్కన వచ్చేసి వెళ్ళిపోతుంటాం. వెళ్ళింది మదిరా ఖమ్మం అని పక్కన ఉంటాయి. అంటే ఒకవేళ ఆయన అట్లా అనుకూలం ఉన్నాడా లేకపోతే కంగారు ఎందుకు? ఈ పర్టికులర్ విషయం మీద ఎంక్వైరీ జరగాలన్నది నేను కూడా కోరుకున్నాను. అసలు అంత కంగారు ఎందుకు అన్న? నైట్ కూడా 9 గంటలకి అప్పటికప్పుడు వెళ్ళి నైట్ 12 గంటల దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? దట్టు బుల్లెట్ మీద, కారు కూడా కాదు, బుల్లెట్ మీద చీకట్లో. మరి అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా అనుమానాలు. ఇట్స్ నోటెడ్. ఇంకో విషయం కూడా చెప్పండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇది ఎక్కువైంది, మతం మీద చర్చ. ఎవరి మతాన్ని వాళ్ళు ఇష్టపడటం, వాళ్ళ దేవుని నమ్ముకోవటం అంతవరకు ఓకే, కానీ ఒకరి మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవటం, ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకోవటం, నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప, ఇది బాగా పెరిగిపోయింది. దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? అంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా భారతదేశం లౌకిక రాష్ట్రం అండి, లౌకిక దేశం. సో సెక్యులర్ స్టేట్లో
ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా ప్రేమగా ప్రేమించుకోవచ్చు, దాన్ని ఎవరు కాదన్నారు. కాకపోతే ఈ యొక్క ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం అవన్నీ కూడా ఏంటంటే అది కొంచెం లోపభూయిష్టంగానే మనం భావించాలి. వీళ్ళ మీ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు, ఈ రకంగా అది ఈ చర్చ ఎక్కడికో దారితీస్తుంది. ఇప్పుడు ఆ చర్చ ఎక్కడికో దారితీసి చివరికి ఇది దీనిపైన అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. గతంలో కూడా ఈ ప్రవీణ్ పగడాలకి ఒక అదే యూట్యూబ్లో నాయనకి ధర్మానికి ప్రమోట్ చేసే ఒక వ్యక్తికి మధ్య పెద్ద ఎత్తున ఛాలెంజ్లు ఇస్తాయి. అంటే వాళ్ళు చెప్పుకున్న పేరు చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఛాలెంజ్ చేశారు, గట్టిగా విసిరాయి. సార్ ఎవరు తప్పు అంత లోతులోకి మనం వెళ్ళి మతం జోలికి వెళ్ళాం, కానీ ఎందుకు ఇది అనవసరపు వివాదం కదా అనేది. అదేనండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు, అవును, ఒక స్థాయిలో ఉన్నప్పుడు కొద్ది సంయమనం అనేది ఉండాలి. ఎందుకంటే ఇంకోటి అందులో ఎడ్యుకేటెడ్ పీపుల్, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు, స్థాయిలో ఉన్న వ్యక్తులు, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది కదా సార్, ఖచ్చితంగా పడుతుంది. 10 మందికి బోధనలు చేయగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చిపోతే అది కూడా క్రైమే కదా. నిజంగా వీళ్ళు రెచ్చిపోరు కానీ ప్రజలు రెచ్చిపోయే అవకాశం ఉంది కదా. అలాంటి సమయంలో ఏంటంటే కొద్దిగా అది ఎవరైనా కానీ ఇప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది పబ్లిక్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు వారి ప్రైవేట్ జీవితం వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే మేము ఏదైనా అంటాం. మనం ఉన్నాం సార్, మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం, ఎంతోమందికి జీవనోపాధి కల్పించాం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అఘోర విషయంలో మీకు పూలు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి. కొన్ని సందర్భాల్లో ఒక కేసు విషయంలో, అంతకుముందు మనం చేసిన కేసు విషయంలో నాకు పూలు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి, బాగా అక్షంతలో నాకు పడ్డాయి. సార్ దేనైనా ఇష్యూ టు ఇష్యూ చూడాలి, ఇష్యూనే చూడాలి, కానీ దాన్ని సంయమనం పాటించుకొని దాన్ని క్లోజ్ చేయాలి తప్ప వెంటనే మనం దాన్ని పెట్టుకొని తర్వాత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను ఎవరైనా కానీ ఇప్పుడు నేను చూడ సినీ నటుడు గారు ఏదో టక్కనే నోరు జారి అనేసాడు అంటే మనం ఎవరికి వ్యతిరేకంగా అనుకూలం కాదు. సరే ఆయన సరదా కన్నడ ఏమన్నా పక్కన పెడితే కొంతమంది స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది పడుతుంది, అది ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు సంయమనంతో ఉండాలి. వీడియోలు వైరల్ కూడా అవుతున్నాయి ప్రవీణ్ పగడాలకు సంబంధించి, సనాతన ధర్మం మీద మాట్లాడటం అవుతా ఉన్నాయి. దానికి కౌంటర్ గా యువతల వాళ్ళు మాట్లాడిన వీడియోస్ అవి కౌంటర్ అవుతున్నాయి. కానీ ఇది వీళ్ళిద్దరూ ఏమో కానీ ఇది చూసిన వాళ్ళు మానసిక సంఘర్షణకు గురవుతుంది. ఆ పాయింట్ నేను రేవణత్ తెలుసుకున్నాను. అవునా కదా సార్? ఇప్పుడు ఇటు సంబంధించిన మతాలకు సంబంధించిన వాళ్ళు, ఇటు మతానికి సంబంధించిన వాళ్ళు మానసిక ఘర్షణకు గురయ్యి అది చివరికి ఎక్కడ మత విద్వేషానికి దారితీసే అవకాశాలు. సో మతాన్ని బోధించే వాళ్ళు సహజంగా ఏంటంటే దేవుణ్ణి బోధిస్తూనే, దేవుడి బోధన బోధిస్తూనే పరమతాల పట్ల సహనాన్ని నేర్పాలి. అంతేగా సార్? అదేగా సార్ ప్రతి మతం అదే చెప్తుంది కదా సార్. ప్రతి మతం కూడా మీరు లోతుగా చర్చిస్తే ఇప్పుడు బైబిల్లో కూడా ఉంటుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక కొటేషన్ ఉంది. అలాగే మన దాంట్లో కూడా అన్నిట్లో కూడా 10 మందిని ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని చెప్పి మన దాంట్లో కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, అన్నిట్లో కూడా. మత దేశ చరిత్రలో మానవ సేవ మాధవ సేవ మన దాంట్లో కూడా ఉంది. కానీ మనుషుల మధ్య పుల్లలు పెట్టి మనుషుల మధ్య విభేదాలు క్రియేట్ చేసి ఏ దేవుడు కోరుకుంటాడు, ఏ మతం కోరుకుంటది, ఎక్కడ లేదు. ప్రతి మతం కూడా శాంతి, సౌభ్రతత్వం, సమానత్వమే చెప్తుంది. అంతే కదా సార్? ఫస్ట్ వీఆర్ ఇండియన్స్, దెన్ వాట్ ఎవర్ రిలీజియన్. అంతే కదా. కానీ ప్రతి మతం అనేది ఇప్పుడు అంటే 1947 తర్వాతే భారతదేశం సర్వసత్తాక స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యం అయింది కదా. అంతకుముందు ఏ దేశం అనేది ఒక దేశం అనేది లేదు మనకి 1947 ముందు. సో ఇప్పుడు ఒక మతాన్ని మనకు రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాం. ఒక రాజ్యాంగ పౌరుడిగా మనం ఉన్నప్పుడు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మనం నడవాలి. అది ఎవరైనా కానీ, మత ప్రబోధకులకు సంబంధించిన బోధించే వాళ్ళు కానీ, ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లీడర్స్ కానీ. ఇప్పుడు నోరు జారి ఎంతోమంది జైలుకి వెళ్ళి వస్తూ ఉన్నారు, రోజు మనం చూస్తూ ఉన్నాం. రోజు కూడా పోతా ఉన్నాడు నోరు జారి. నోరు అదుపులో పెట్టుకోవాలి, సంయమనంగా ఉండాలి. అంతే కదా సార్? ఏంది ఈ బాధలు? ఇప్పుడు జీవితంలో వివాదం ఉంటే మరణం కూడా వివాదం అయిపోయా. అట్లా అయిపోయింది. సరే ఏదైనా కానీ సర్వేజన సుఖినో భవంతు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన సిద్ధాంతం అది. థ్యాంక్ యూ సార్.